ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వీక్లో 3 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తా. ఏ ఒక్క డే నేను వీడియో అప్లోడ్ చేయకపోయినా కానీ యూట్యూబ్ వీడియోలు బంద్ చేసేస్తా, ఛానల్ బంద్ చేస్తా. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. డే 35 వర్కౌట్ ఈరోజు. సో మనం అంటే సింపుల్గా చెప్పాలంటే 3 months ట్రాన్స్ఫర్మేషన్లో సెకండ్ మంత్ వర్కౌట్ ఈరోజు. సో సెకండ్ మంత్ వర్కౌట్లో మనము ఈరోజు టోటల్ సర్క్యూట్ ట్రైనింగ్ చేస్తున్నాము. టోటల్ సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఎవ్రీ మజిల్ ట్రైన్ చేస్తాము. ఈ వీక్లో ఆల్రెడీ మనం మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 4 days మనము ఈచ్ మజిల్ ట్రైన్ చేసినాము. ఇప్పుడు 5th డే ఫ్రైడే అన్ని మజిల్స్ 2 ఎక్సర్సైజెస్ ట్రైన్ చేస్తాము. సో వీక్లో ఒక మజిల్ 2 times ట్రైన్ చేస్తున్నట్లయితుంది. సో ఈరోజు ఫస్ట్ షోల్డర్లో 2 ఎక్సర్సైజెస్ చేద్దాం. షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు మీ జిమ్లో అవైలబుల్ ఉంటే ఇట్లా స్టూల్ తీసుకోండి. ఓకే, స్టూల్ మీద కూర్చోండి. అప్, స్లో డౌన్, స్ట్రైట్ రన్. కింద ఉన్నప్పుడు షోల్డర్ దగ్గర ఉండాలి డంబుల్ పొజిషన్. పైకి వెళ్ళినప్పుడు క్లోజ్ దగ్గర రావాలి. కిందికి వచ్చినప్పుడు షోల్డర్ పైకి పోయినప్పుడు క్లోజ్. ఎల్బో ఇట్లా స్ట్రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ డెల్ట్ ఫ్లెక్స్ అయింది, డెల్ట్ కాంట్రాక్ట్ అయింది, అంటే షోల్డర్ ఫ్లెక్స్ అయింది, షోల్డర్ కాంట్రాక్ట్ అయింది. ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేస్తారు మీరు. వెయిట్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్ తీసుకోండి. హెవీ వెయిట్ కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు మనము డైట్లో ఉంటాము, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటాము కాబట్టి ఆబ్వియస్లీ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో మోడరేట్ వెయిట్ అయినా సరే కౌంట్ ఎక్కువ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 kgs కొడతాను అనుకోండి నార్మల్గా, ఇట్లా ఫ్యాట్ లాస్ కాకుండా. ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ఏమైతే 15 kgs లేదా 17.5 kgs తీసుకుంటా. కొంచెం వెయిట్ డ్రాప్ చేసినా సరే కొంచెం కౌంట్ ఎక్కువ కొడతా. 15 కౌంట్, 18 కౌంట్ ట్రై చేస్తా. సో ఒక 15 కౌంట్ కొట్టిర్రు, 1 minute బ్రేక్ తీసుకోండి. అట్లా 4 sets పర్ఫామ్ చేయండి. 4 sets అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ షోల్డర్లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. షోల్డర్లో నెంబర్ 1 ఎక్సర్సైజ్. అంటే మీరు నార్మల్గా ఇప్పుడు ఇట్లా షోల్డర్ రౌండ్నెస్ కానీ నేను మీకు ఫోటో ఇస్తాను, అది షోల్డర్ రౌండ్నెస్ కానీ ఇంప్రూవ్ కానీ డెల్ట్రాయిడ్ ఓవరాల్ లుక్ డెవలప్ కానీ లాటరల్ రైజెస్ నన్ను అడిగితే నెంబర్ 1 ఎక్సర్సైజ్. ఇది కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి. హెవీ వెయిట్ మీ స్ట్రెంత్ అకార్డింగ్ తీసుకోండి. కాకపోతే ఫామ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫామ్ మిస్టేక్ చేస్తారు. సో కరెక్ట్ ఫామ్ ఏందనేది చెప్తా. ఫస్ట్ డంబుల్ ఇట్లా పెట్టుకోండి. ఒకవేళ 1 by 1 చేస్తే, అంటే ఈచ్ హ్యాండ్ 1 by 1 చేస్తే, ఓకే, ఉన్న షోల్డర్ మూమెంట్స్ చూస్తే డంబుల్ ఇట్లా పోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్కి నీళ్ళు వంపాలంటే ఎట్లా వంపుతాం, పైకి లేపి ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ రావాలి. అప్పుడే డెల్ట్ కరెక్ట్ కాంట్రాక్ట్ అవుతుంది షోల్డర్ మజిల్. ఒకవేళ మీరు ఇట్లా చేస్తే 1 2 3 4 ఇట్లా ఒక్క సెట్ 30 కౌంట్ చేయండి. లేదు 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం చేస్తే ఇట్లా 1 2 3 ఇట్లా 15 కౌంట్ చేయండి. ఓకే, డెల్ట్రాయిడ్ రౌండ్నెస్ ఇంప్రూవ్ కానీ నెంబర్ 1 ఎక్సర్సైజ్. మీరు ఒకవేళ ఫిజిక్స్ చూసే, అంటే ఎవరు ఫిజిక్ అయినా సరే, ఫిట్ లేదా బాడీ బిల్డర్ ఫిజిక్స్ చూసే నెంబర్ 1 మాస్కులిన్ మజిల్ ఏంటంటే షోల్డర్. ఓకే, షోల్డర్ డెవలప్ కానీ నెంబర్ 1 ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. సో ఇది పర్ఫామ్ చేయండి 4 sets. ఇది అయిపోయినాక సో లాటరల్ రైజెస్ కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంట్లోనే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ డ్రాప్ సెట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాటరల్ రైజెస్ నేను హెవీ వెయిట్ 12 kgs కొడతాను. నేను 12.5 ఫర్ ఎగ్జాంపుల్ 12.5 తోన 12 కౌంట్ కొడుతున్నా. 1 2 3 4 ఇట్లా 12 కౌంట్ అయిపోయినాక వితౌట్ గ్యాప్, ఓకే, వితౌట్ గ్యాప్ మళ్ళీ లైట్ వెయిట్ తీసుకోండి. ఇప్పుడు నేను 5 kgs తీసుకుంటున్నా. సో 5 kgs తీసుకొని మళ్ళీ 12 కౌంట్ వితౌట్ గ్యాప్ అయిపోయినాక ఒక 1 minute బ్రేక్ తీసుకోండి. ఇట్లా 4 sets చేయండి. అంటే 12 కౌంట్ 12 kgs 5 kgs తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్ట్రెంత్ అకార్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెవీ వెయిట్ 7.5 చేయగలుగుతా అంటే 7.5 తోన 12 కౌంట్ కొట్టి మళ్ళీ వితౌట్ గ్యాప్ 2.5 అన్న 5 అన్న తీసుకొని మళ్ళీ 12 కౌంట్ కొట్టండి. అట్లా డ్రాప్ సెట్ చేయండి. ఇట్లా మనం డ్రాప్ సెట్ కానీ సూపర్ సెట్స్ కానీ ఎందుకు చేస్తామంటే ఒక స్టేజ్ లా మన బాడీ రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. అంటే
ఐదర్ మీ ఫిట్నెస్ గోల్ ఫ్యాట్ లాస్ కానీ లేకపోతే మజిల్ బిల్డింగ్ కానీ ఒక సర్టన్ స్టేజ్ లో బాడీ రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. మీరు సేమ్ డైట్ సేమ్ వర్కౌట్ చేస్తుర్రు అంటే బాడీ దానికి అలవాటు అవుతుంది అండ్ రిజల్ట్స్ కనిపించవు. సో మనం ఇట్లా అడ్వాన్స్ టెక్నిక్స్ యాడ్ చేస్తుంటే బాడీకి ఏంటంటే ఒక షాకింగ్ మూమెంట్ ఉంటుంది, సేమ్ వర్కౌట్ అలవాటు అయినట్లు ఉండదు. సో బాడీకి ఒక ప్లాట్యూ హిట్ కాదు, క్విక్ గా రెస్పాండ్ అవుతుంటుంది. ఓకే, ఇది అయిపోయినాక బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్. లాట్ పుల్ డౌన్ మన గ్లాట్స్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్యాక్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఇది పర్ఫామ్ చేసేటప్పుడు గ్రిప్ ఎట్లా తీసుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా షోల్డర్ విడ్త్, ఈ షోల్డర్ విడ్త్ నుంచి థంబ్ డిస్టెన్స్ బయటకి తీసుకొని గ్రిప్, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, పుల్ స్లో రిలీజ్, పుల్ స్లో రిలీజ్. బార్ పుల్ చేసినప్పుడు చెస్ట్ లెవెల్ రావాలి, ఎల్బోస్ ఇట్లా బయటకు పోతూ క్లోజ్ ఉండాలి బాడీకి, అప్పుడే బ్యాక్ కాంట్రాక్ట్ అవుతుంది. 15 కౌంట్ 4 సెట్స్. లాట్ పుల్ డౌన్ అయిపోయినాక బ్యాక్ లా సెకండ్ ఎక్సర్సైజ్ సీటెడ్ రోస్. సీటెడ్ రోస్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ అన్ని జిమ్లలో ఉంటుంది. సో ప్యాడ్కి ఇట్లా లెగ్స్ సపోర్ట్ తీసుకోండి, బార్ తీసుకుంటామా, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇట్లా కర్వ్ ఉండొద్దు, స్ట్రైట్ ఉండాలి బ్యాక్. బార్ పుల్ చేసినప్పుడు స్టమక్ దగ్గర రావాలి. ఓకే, ఎల్బోస్ ఇట్లా వైడ్ పోవద్దు, ఎల్బోస్ బాడీకి క్లోజ్ ఉండాలి, అప్పుడే బ్యాక్ మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది. ఫ్లెక్స్ కంప్లీట్ వదలండి, స్లోగా వదలండి. బ్యాక్ లో ఏ ఎక్సర్సైజ్ అయినా పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా పర్లేదు, వదిలేటప్పుడు స్లోగా వదలండి, అప్పుడే మజిల్ మీద ఇంపాక్ట్ మంచిగా పడుతుంది. 15 కౌంట్ 4 సెట్స్. వెయిట్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్ తీసుకోండి. ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు వెయిట్ ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ ఫార్మ్ టెక్నిక్ ఇంపార్టెంట్. ఓకే, 15 కౌంట్ 4 సెట్స్. ఇది అయిపోయినాక చెస్ట్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బార్బల్ ప్రెస్. సో ఇంక్లైన్ బార్బల్ ప్రెస్ చేసేటప్పుడు ఇంక్లైన్డ్ 45 డిగ్రీస్ ఉండాలి బెంచ్. గ్రిప్ ఎట్లా తీసుకుంటారు అంటే షోల్డర్ నుంచి థంబ్ డిస్టెన్స్ బయటకు ఉండాలి. ఓకే, బార్బల్ పొజిషన్ కూడా అప్పర్ చెస్ట్ మీద ఉండాలి. ఇది ఇంక్లైన్డ్ బార్బల్ ప్రెస్ మనకు అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రాడ్ పొజిషన్ కూడా అప్పర్ చెస్ట్ మీద ఉండాలి. చాలా మంది ఇట్లా కింద కొడతారు, అప్పర్ చెస్ట్ మీద ఉండాలి. ఓకే, ఈ చెస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా చాలా మందికి షోల్డర్ ఇంజరీ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే పర్ఫామ్ చేసేటప్పుడు ఎల్బో ఇట్లా స్ట్రైట్ ఉండొద్దు, కొంచెం లోపలికి ఉండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఎల్బో ఇట్లా లోపలికి ఉండాలి. చేసేటప్పుడు చాలా మంది కొంతమంది తెలియక ఇట్లా ఇంత స్ట్రైట్ పెడతారు. ఇంత స్ట్రైట్ పెడితే షోల్డర్ ఇంజరీ అవుతుంది. కొంచెం టక్కిన్ ఉండాలి ఎల్బో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెస్ట్ లా ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్. ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు కంప్లీట్ ఇంక్లైన్ కాదు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంచ్ మనం 45 డిగ్రీస్ చేసినాం కదా, అట్లా 45 డిగ్రీస్ కాకుండా ఒక పాయింట్ కిందికి పెట్టుకోండి. ఫ్లాట్ కి ఇంక్లైన్ కి మధ్యలో ఉండాలి బెంచ్ హైట్. డంబుల్ మెయిన్ మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే ఇది డంబుల్ ఫ్లైస్ కాదు. డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఎల్బోస్ స్లైట్లీ బెండ్ ఉండాలి, ఇట్లా బెండ్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఓకే, ఈ షోల్డర్ మూమెంట్ వచ్చినప్పుడే చెస్ట్ కరెక్ట్ గా ఫ్లెక్స్ అయినట్లు కాంట్రాక్ట్ అయినట్లు చెస్ట్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మీరు ఈ ఎల్బో మూమెంట్ చేసిరంటే చెస్ట్ ఫ్లైస్ కాదు, అది చెస్ట్ ప్రెస్ అవుతుంది. ఓకే, ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. ఎల్బో ఎందుకు బెండ్ ఉండాలనేది కూడా చెప్తా. ఎల్బో ఎందుకు బెండ్ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ ఇక్కడ పట్టుకోరు కదా, షోల్డర్ మూమెంట్ ఇస్తారు. మీరు ఎల్బో ఇట్లా స్ట్రైట్ వెయిట్ చేస్తే ఏమైతే అంటే ఎల్బో మీద వెయిట్ పడుతుంది, ఎల్బో జాయింట్స్ మీద వెయిట్ పడుతుంది. ఎల్బో జాయింట్స్ మీద వెయిట్ పడద్దు, బొక్కల మీద వెయిట్ పడద్దు. ఏం వెయిట్ పడ్డా మజిల్ మీద ఇంపాక్ట్ పడాలి, ఇంజురీస్ కావద్దు. అంటే ఇవన్నీ చిన్నవి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు టైం తీసుకొని జిమ్ ఫీజ్ కట్టి ఎనర్జీ స్పెండ్ చేసి జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ చేసే వర్కౌట్ ప్రాపర్గా రిజల్ట్ వచ్చేటట్లు చేస్తే
బాగుంటుంది. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ లేదా స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఏ ఎక్సర్సైజ్కి అయినా సరే. అందుకే పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నా నేను. ఇట్లాంటివి ఏమన్నా మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 15 కౌంట్ 4 సెట్స్. ఇది అయిపోయినాక నెక్స్ట్ మజిల్ బైసెప్ల ఫస్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ కర్ల్స్. బార్బెల్ కర్ల్స్ వైడ్ గ్రిప్. ఇది ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాం అంటే చెప్తా. బైసెప్ల బైసెప్ అంటే బైసెప్ల 2 మజిల్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ బైసెప్, ఇంకోటి అవుటర్ బైసెప్. దీన్ని బ్రోకియాలిస్ అంటాము. సో మీరు వైడ్ పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇన్నర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. క్లోజ్ గ్రిప్ పట్టుకున్నప్పుడు బైసెప్ చేసేటప్పుడు క్లోజ్ గ్రిప్ పట్టుకున్నప్పుడు అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. సో మీరు ఎవ్రీ యాంగిల్ నుంచి హిట్ చేయాలి, ఎవ్రీ మజిల్ ని హిట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ వైడ్ గ్రిప్ పట్టుకున్నాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ క్లోజ్ గ్రిప్ లా చేస్తాము. హ్యామర్ కర్ల్స్ మనకు అవుటర్ బైసెప్ మీద పడుతుంది. బార్బెల్ కర్ల్స్ ఇన్నర్ బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో నేను ఏంటంటే వెయిట్ చూపిస్తలేను. నేను ఎంత వెయిట్ కొడతా అనేది మీకు చూపించడం నా టార్గెట్ కాదు. మెయిన్ టెక్నిక్ వర్కౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడం నా టెక్నిక్ కాబట్టి, ఇంటెన్షన్ కాబట్టి. సో వైడ్ పట్టుకోండి. కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్. బైసెప్ మొత్తం కాంట్రాక్ట్ కావాలి. కంప్లీట్ డౌన్ మొత్తం ఫ్లెక్స్ కావాలి. ఇంట్లో ఏంటంటే షోల్డర్ చాలా మంది ఈ మూమెంట్ ఇస్తుంటారు. ఈ మూమెంట్ ఇచ్చినప్పుడు మీకు బైసెప్ మీద ఇంపాక్ట్ పడదు. కరెక్ట్ బైసెప్ మీద ఇంపాక్ట్ పడాలంటే షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి. ఓన్లీ ఎల్బో మూమెంట్ అప్, షోల్డర్ లాక్ ఉండాలి బాడీకి. కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్. ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. ఓకే, ఇట్లా ఎల్బో మూమెంట్ వచ్చినప్పుడు మీ బైసెప్ కరెక్ట్గా కాంట్రాక్ట్ అవుతుంది, కరెక్ట్గా ఫ్లెక్స్ అవుతుంది. మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా మజిల్ గ్రో అయ్యేటప్పుడు ఈ మూమెంట్ కరెక్ట్ వచ్చినప్పుడే గ్రో అవుతుంది మజిల్. కాంట్రాక్ట్ ఫ్లెక్స్. షోల్డర్ అయినా సరే కాంట్రాక్ట్ ఫ్లెక్స్, చెస్ట్ అయినా సరే కాంట్రాక్ట్ ఫ్లెక్స్, బ్యాక్ కాంట్రాక్ట్ ఫ్లెక్స్. హ్యామర్ కర్ల్స్ మనకు అవుటర్ బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నా బాడీ ఎంత కటింగ్ లేకపోవచ్చు, మీకు ఫోటో ఇస్తా, అందులో క్లియర్గా మెన్షన్ కనిపిస్తుంది. ఓకే, హ్యామర్ కర్ల్స్ చేసేటప్పుడు నేను హెవీ వెయిట్ తీసుకున్నా. డ్రాప్ సెట్. ఇది కూడా ఫస్ట్ మనం లాటరల్ రేస్ చేసినాం కదా, సేమ్ అదే టెక్నిక్ తోన హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాము. 2 ఎట్ ఏ టైం 12 కౌంట్స్ కొడుతున్నాను నేను. 1 హ్యామర్ కర్ల్స్ చేసేటప్పుడు డంబుల్ ఇట్లా స్ట్రైట్ ఉండే కంటే కొంచెం స్లైట్లీ ఇన్నర్ టిల్ట్ అయి ఉంటే ఇంకా మంచి ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, చెస్ట్ లెవెల్ రావాలి. 1 కంప్లీట్ డౌన్, 2 3 4 5 8 9 10 11 12. ఇట్లా 12 కౌంట్ అయిపోయినాక మళ్ళీ లైట్ వెయిట్ తీసుకోండి. మళ్ళీ 12 కౌంట్ వితౌట్ గ్యాప్. ఓకే, నేను మీకు ఎవ్రీ ఎక్సర్సైజ్ ఫుల్ చేసి చూపిస్తలేను, లెంత్ ఎక్కువ అవుతుంది అని. ఓకే, ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. 12 కౌంట్ పర్ఫామ్ అయిపోయినాక ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. 1 మినిట్ బ్రేక్ తీసుకొని అట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. ఎవ్రీ ఎక్సర్సైజ్ 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. దీంతో డే 35 వర్కౌట్ అయిపోతుంది. డే 35 వర్కౌట్ అయిపోతుంది. దీని తర్వాత డే 36 లెగ్స్ వర్కౌట్ వస్తుంది, లెగ్స్ అండ్ యాప్స్ వర్కౌట్. ఓకే, ఇప్పటి నుంచి నేను ఈ వీడియో నుంచి ఒక ప్రామిస్ చేస్తున్నా. ఏందనేది ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వీక్లో 3 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తా. వీక్లో ఈ 3 డేస్లో ఏ ఒక్క డే నేను వీడియో అప్లోడ్ చేయకపోయినా కానీ యూట్యూబ్ వీడియోలు బంద్ చేసేస్తా, ఛానల్ బంద్ చేస్తా. సో ఇది నా ప్రామిస్. ఈ వీడియో నుంచి పక్కాగా వీక్లో 3 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తా, ఫుల్ లెంత్ వీడియోస్. సేమ్ ఇట్లా టెక్నిక్స్ అప్లై చేస్తా, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవి కూడా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది అయిపోయినాక మీకు ఓపిక ఉంటే కార్డియో చేయండి. 15 minutes to 30 minutes లేదా 1 hour. కార్డియో రోజు చేయొచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది కార్డియో చేయొచ్చా లేదా అనేది. కార్డియోలో ఏంటంటే మనము పర్టికులర్ మజిల్ ట్రైన్ చేస్తలేము. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చెస్ట్ ట్రైన్ చేసిరంటే ఆ చెస్ట్ మజిల్ రికవరీ కానీ 48 hours టైం పడుతుంది. సో నెక్స్ట్ 2 days వరకు ఈరోజు చెస్ట్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ 2 days వరకు చెస్ట్ వర్కౌట్ చేయము. మజిల్ రికవరీ కావాలి. మీరు మజిల్ వర్కౌట్ చేసిర్రు, ఆ మజిల్ ప్రాపర్గా రికవరీ అయినప్పుడే గ్రో అవుతుంది, రెస్పాండ్ అవుతుంది.
సో ఇట్లా మనము ఏదైనా పర్టికులర్ వెయిట్ ట్రైనింగ్ షోల్డర్ కానీ చెస్ట్ కానీ బ్యాక్ కానీ లెగ్స్ కానీ చేసినప్పుడు దానికి రెస్ట్ ఇస్తాము. కానీ కార్డియో అట్లా కాదు. కార్డియో మీరు డైలీ చేయొచ్చు. కార్డియో మెయిన్ పర్పస్ ఏంటంటే మీ ఇంటర్నల్ ఆర్గన్స్ హెల్త్ మంచిగా ఉండడానికే, ఫ్యాట్ లాస్ కానీకే అండ్ క్యాలరీస్ బర్న్ కానీకే. సో కార్డియో మీరు డైలీ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. చాలా మందికి బల్క్లు ఉన్న వాళ్ళకి డౌట్ ఉంటుంది, బల్కింగ్ చేసేటప్పుడు కార్డియో చేయొచ్చు అని. కార్డియో ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఒకవేళ మీరు బల్క్లు ఉంటే వీక్లీ 1 or 2 కార్డియో చేయొచ్చు. ఫ్యాట్ లాస్లు ఉన్నప్పుడు డైలీ కార్డియో చేయొచ్చు. ఓకే, ఇది కార్డియో గురించి. కార్డియోలో ఏ ఎక్సర్సైజ్ చేయాలంటే కార్డియోలో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటి. అంటే మీరు స్కిప్పింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, థ్రెడ్మిల్ చేస్తారా, ఫాస్ట్ రన్నర్ చేస్తారా, ఏ ఎక్సర్సైజ్ అయినా ఒకటే. ఏ ఎక్సర్సైజ్ అయినా మీకు నచ్చిన కార్డియో ఎక్సర్సైజ్ చేయండి, స్విమ్మింగ్ అయినా సరే. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.